క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనమిప్పుడు ఆధునిక ప్రపంచములో, అడావిడి ప్రపంచములో, ఒత్తిడి ప్రపంచములో జీవిస్తున్నామండి. ఎవరిని అడిగినా కానీ ఏదో ఒక సమస్య, ఎవరిని అడిగినా కానీ ఏదో ఒక కష్టం. వీటన్నిటికంటే ముఖ్యంగా భౌతికమైనటువంటి వాటికంటే కూడా మానసికమైనటువంటి ఆందోళనతో మానవుడు పీడించబడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే శాంతి లేదు, సమాధానము లేదు. నేను మీకందరూ తెలుసు, ఈ ప్రక్కనే పాస్టరల్ సెంటర్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను, కార్మెల్ నగర్లో. పాస్టరల్ సెంటర్ వెనక భాగంలో అంధ బాల బాలికలకి ఒక స్కూల్ ఉంది, బ్లైండ్ స్కూల్ అంటారు. ఇప్పుడు వాళ్ళని మనం బ్లైండ్ అనకూడదు, విజువల్లీ ఛాలెంజ్డ్ అనాలి. ఆ ప్రక్కనే ఇంకొక స్కూల్ కూడా ఉందండి, చిన్నది ఉంది. ఒక 50 మందికి పైగా పిల్లలకి అక్కడున్న సిస్టర్లు సేవ చేస్తారు. సేవ ఎవరు వాళ్ళంటే మానసికంగా మతి సరిగా లేనటువంటి వారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళకి తెలియదండి పాపం. కొన్నిసార్లు బట్టలు సరిగా ఉన్నాయా లేవా అని కూడా వాళ్ళకి తెలియదు. ఒకసారి ఒక డాక్టర్ గారు అక్కడికి వస్తే ఆయనతో నేను మాట్లాడటం జరిగింది. మేము మాట్లాడుకుంటున్న సమయంలో ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్, రాను రాను ఈ బ్లైండ్నెస్, డెఫ్నెస్ లేకపోతే వినికిడి లేనటువంటి వారు, మాట్లాడలేనటువంటి వాళ్ళు, శారీరకమైనటువంటి అంగవైకల్యం తగ్గిపోతుందండి. అర్థమవుతుందా? శారీరకమైన అంగవైకల్యం తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటంటే అంతకుముందు తెలియక మనం మేనరికాలు ఎక్కువగా చేసుకునేవాళ్ళు. మా బంధువులకి ఇవ్వాలి, మా అక్క కొడుకు ఇవ్వాలి, మా అక్క కూతురికి ఇవ్వాలి, ఇవి ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం జ్ఞానం పెరిగింది కాబట్టి కొంచెం తగ్గుతుంది. కానీ ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, రాను రాను స్టాటిస్టిక్స్ ప్రకారం మనుషులలో, మానవాళిలో మానసికమైనటు వైకల్యం ఉన్నటువంటి వారు పెరుగుతున్నారు. మనం ఏమంటామంటే, ఆ పదాన్ని వాడకూడదు మనం, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, మెంటల్ వాళ్ళు ఎక్కువగా పెరుగుతున్నారు. మనిషికి శాంతి లేదండి, సమాధానం లేదు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ సిండ్రోమ్, స్క్రీన్ సిండ్రోమ్ తెలుసా? సిండ్రోమ్ తెలుసా? స్క్రీన్ సిండ్రోమ్ ఏంటి తెలుసా? పిల్లవాడు ఫోన్ ఉన్నంతసేపు ఆడుతుంటాడు, ఫోన్ దిగానే గిలగిల తన్నకలాడతాడు. చూడలేదా? చూసారా? మానవాళి దీనితో పీడించబడుతుందండి. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులకు, దేవుని బిడ్డలారా. మానవుడిలో రాను రాను ప్రపంచం ధనం పెరుగుతుంది, శారీరక సుఖాలను ఇచ్చే వస్తువులు పెరుగుతున్నాయి. కార్లు, ఇప్పుడు రోబోట్ నువ్వు చేసిందంతా చేసేస్తుంది. అంతకుముందు పచ్చడి తొక్కాలంటే ఏం చేసేవాళ్ళండి? రోట్లో వేసి. ఇప్పుడేంటి? వేయటం, ఇది చేసేది మనం. మనిషికి వస్తువులు పెరిగిపోతున్నాయండి, కానీ ఆశ్చర్యం ఏంటంటే శారీరకమైన సుఖం పెరుగుతుంది, కానీ రాను రాను మానవుడు మానసికమైన ఒత్తిడికి బాగా గురి అవుతున్నాడు. దీనిని గురించి దావీదు మహారాజు కీర్తన గ్రంథములో అంటాడు, ప్రభువా, శాంతి ఎక్కడ దొరుకునని, సమాధానం ఎక్కడ దొరుకునని జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. బాధాకరమైన విషయం ఏమిటి అంటే ప్రియులారా, మానవుడు ఈ శాంతి కోసం, సమాధానం కోసం, సంతోషం కోసం ఎక్కడ వెతకాలో అక్కడ వెతకకుండా ఎక్కడ వెతకకూడదో
అక్కడ వెతుకుతున్నాడు. ఎవరి మీద ఆధారపడాలో ఆయన మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడితే ప్రయోజనం శూన్యమో వారి మీద ఆధారపడుతున్నాడు. మానవుని యొక్క పరిస్థితి ఏమయ్యింది అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయాన్ని తీసుకోండి. మనిషి ఏ విధంగా తయారయ్యాడో అక్కడ రాయబడి ఉంటుందండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుకోవడానికి ప్రయత్నం. కనుక దేవుడు వారి హృదయముల దురాశలకును పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకు వదిలివేశాడండి. మానవుడు అంటండి దేని మీద దురాశలకు, జుగుప్సాకరమైనటువంటి కార్యాలకి మానవుడు బలి అయిపోతున్నాడట ప్రియులారా. వారు దేవుని సత్యమునకు బదులుగా అసత్యమును అంగీకరించారు. సృష్టికర్తను బదులు, ఈ మాట వినండి బిడ్డలారా, సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన వస్తువులని వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవుడు అంటే ఏం చేస్తున్నాడట? సృష్టికర్తను పూజించటానికి బదులుగా సృష్టించబడినటువంటి వస్తువులను పూజిస్తున్నాడు అండి. మీరు చెప్పండి నాకు ఇప్పుడు దయచేసి, మన పూజ ఎక్కువ, మన సమయం ఎక్కువ దేనికి పోతుంది చెప్పండి? చెప్పండి, మా మొహమాటం లేకుండా చెప్పండి. దేన్ని చూడకుండా మనం ఒక 2 గంటలు కానీ ఒక రోజు కానీ 24 గంటలు మీరు దేన్ని చూడకుండా ఉండలేరు. గట్టిగా చెప్పండి, ఇంకొద్దిగా గట్టిగా. సిగ్గుపడుతున్నారు వీళ్ళు నిజాలు చెప్పటానికి. అదోకే, అసలు ఫిజికల్గా ఇదంతా మనసుకు సంబంధించిందండి, రైటే. కానీ దానికంటే ఫిజికల్గా మనం దేన్ని చూడకుండా 24 గంటలు మనం దాన్ని చూడకుండా ఉండాలి. ఏంటిదండి? ఫోన్. అది దేవుడైపోయాడండి. దానివల్ల అంతా చెడే అంటల్లా, దానివల్ల మంచి కూడా ఉంది కాదంటల్లా. ఏం జరుగుతుంది? మనం ప్రియులారా సృష్టికర్తను మరిచిపోయి సృష్టించబడిన వస్తువులను ఆరాధించటం మొదలుపెట్టామంట, పూజించటం మొదలుపెట్టామంట. పూజ, ఆరాధన అంటే ఏమిటి? అది లేకుండా నేను ఉండలేను. ఆరాధన అంటే ఏంటి? దేవుడు లేకుండా నేను ఉండలేను, ఇది ఆరాధన. మదర్ తెరేసా ఏమంటదంటే, నిజమైన ఆరాధన అంటే ఏంటంటే, యూ షుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలోనట దేవుని యొక్క సన్నిధానాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను అనే ఫీలింగ్, ఏమంటారన్నది అనుభూతి. ఆ అనుభూతిలో జీవించటమే నిజమైన ఆరాధన. ఎల్లప్పుడూ నాతో ఉండాలి దేవుడు, నేను ఆయనతో ఉండాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దీన్ని చేయటల్లా. ఏం చేస్తున్నాడు? నాతో ఎల్లప్పుడూ ఏముండాలి? ఏదో ఉండాలి. నేను ఎల్లప్పుడూ దేన్ని చూడాలి? దేన్నో చూడాలి. సడన్గా గుర్తొచ్చింది ఏదో ఇలానే మాట్లాడుతుంటే. ఇది నేను ప్రిపేర్ అయింది కాదండి, కానీ సడన్గా గుర్తొచ్చింది. పాతకాలంలో అడవి జాతిలో, అడవిలోనట 2 వ్యక్తులు జీవిస్తున్నారు, భార్య భర్త. ఇద్దరు హ్యాపీగా బ్రతికారంటండి. జీవితం అంతా హ్యాపీగా బ్రతికారంటండి, సంతోషంగా బ్రతికారట భార్యాభర్తలిద్దరూ. ఒక రోజున ఈ వ్యక్తి అలా అడవిలో వెళుతుండగా అతనికి ఒక అద్దం మొక్క దొరికింది. ఏంటిది? అద్దం, మిర్రర్. యూనో మిర్రర్ మనకు బాగా ఇష్టమైన వస్తువు ఏంటండి? బాగా ఇష్టం ఈ బ్యాచ్ వాళ్ళకి. అంటే ఊరికి అంటున్నాను, అందరూ కాదండి, మనం బాగా ఇష్టం. మనం వెళ్తుంటాం కదా ఎక్కువ దాని దగ్గరికి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే దాని ముందు అర్ధగంట గడుపుతాం. ఒక అద్దం దొరికిందంటండి అతనికి. అతనట అప్పటి వరకు తన ముఖం ఎలాగుంటుందో తనకు తెలియదండి. అద్దం లేదు అప్పుడు దాకా, తన ముఖం ఎలాగుంటుందో తనకి తెలియదు. కాబట్టి ఆ అద్దాన్ని చూశాడట. అద్దంలోకి తొంగి చూడగానే ఎవరో కనబడుతున్నారు అతని ప్రకారం. అది తన బొమ్మే అని అతనికి తెలియదు. అర్థమవుతుందా? ఎందుకంటే జీవితంలో ఎప్పుడు అద్దాన్ని చూడలా మనలాగా. కాబట్టి ఎవరో కనబడుతున్నాడు, ఖచ్చితంగా అతడు దేవుడే అయి ఉండాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఖచ్చితంగా అతడు దేవుడే అయి ఉండాలనుకొని దండం పెట్ట మొదలుపెట్టాడు అద్దంలో ఉన్న మనిషికి. జాగ్రత్తగా తెచ్చుకున్నాడు, తన పెట్టెలో దాచుకున్నాడు. అక్కడ తన వస్తువుల దగ్గర
దాచుకొని రోజు వస్తున్నాడు. ఆ అద్దం ముందు చాలాసేపు గడిపి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు కనపడుతున్నాడుగా అనుకున్నాడు. భర్త లేకుండా భార్య, ఏంటి నా భర్త అంతకుముందు నాకళ్ళు ఎక్కువ చూసేవాడు, ఇప్పుడు అక్కడేదో చూస్తున్నాడు, ఏదో ఉందనుకున్నాడు. ఒక రోజున ఈమెల్లి ఆ అద్దంలో చూసింది, ఎవరో లేడీ కనపడుతుంది. నా భర్త నన్ను కాకుండా అందులో ఉన్న లేడీని చూస్తున్నాడు ఎక్కువ. అది ఆమె బొమ్మే అని ఆమెకు తెలియదు. ఇంకా శాంతి ఉంటుందండి ఆ ఇంట్లో? మాస్టర్ చెప్పండి. సమాధానం ఉంటుందా ఆ ఇంట్లో? చెప్పండి అండి. నా భర్త నన్ను చూడకుండా ఎవరు అద్దంలో ఉన్న లేడీని చూస్తున్నాడు. ఈమె అద్దంలో చూస్తే ఎవరు కనపడతారండి? కానీ ఆమెకు తెలియదు అది ఆమె బొమ్మే అని. ఎందుకంటే ఎప్పుడు చూడలే అద్దాన్ని జీవితంలో. అడివి ఎక్కడో జీవిస్తూ ఉంది. ఒక రోజున భర్త నిలేసింది. ఎవరు ఆవిడ? ఆవిడ ఎవరు? ఏవిడా? అదిగో ఆవిడ ఎవరో నాకు చెప్పాల్సిందే. ఇప్పుడు గొడవ. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి ఏ విధంగా ఒక వస్తువు మనిషి మధ్యలో వచ్చిన తర్వాత, ఒక వస్తువు అనేది మనిషి మధ్యలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఉన్న శాంతి పోతుందండి. ఇక్కడ నన్ను మీరు తప్పుగా అపార్థం చేసుకోమాకండి. ఏమిటంటే వస్తువులు చెడ్డవి అని అంటలేదండి. దేవుడు కూడా చెప్పలా. మన ప్రయోజనార్థమై దేవుడు వాటిని సృష్టించాడు. కానీ మనం ఎప్పుడైతే ఆ సృష్టికర్తను మరచిపోయి, నన్ను కలుగజేసినటువంటి ఆ సృష్టికర్తను మరచిపోయి, సృష్టించబడిన వస్తువులని మన దేవుడిగా, మన ధనాన్ని కానీ, మన వస్తువులని కానీ, లేదా ఇంకొక వ్యక్తిని కానీ వాటినే సర్వస్వంగా భావిస్తామో అప్పుడు మనం పప్పులో కాలేసినట్లే. దాని గురించి ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి సువిశేషాన్ని ఒక నిమిషం పాటు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. యేసు ఒక గ్రామమునకు వచ్చాడు. ఒక గ్రామానికి వచ్చాడు యేసు ప్రభు. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. దయచేసి నాకు ఇప్పుడు సమాధానం చెప్పండి అండి. మార్తమ్మ మంచి పని చేసిందా, చెడ్డ పని చేసిందా? ఏంది మీరు తింటలేదు, ఉపవాసం ఉంటున్నారు ఏంది? గుడి కట్టాలి దేవుడు తొందరగా అని అందరూ. వినండి ముందు అంతవరకు అండి, అంటే అంతవరకు ఆహ్వానించటం వరకు అక్కడే ఆగుదాం. మీరు ముందుకు వెళ్తున్నారా? పర్లేదు, అది మీరు చెప్పింది రైటే. బట్ యేసు ప్రభు గ్రామానికి వచ్చాడు. మార్తమ్మ వెళ్ళింది, ఏమన్నా అయ్యా మా ఇంటికి రండి అయ్యా అన్నది. మంచి పని చేసిందా, చెడ్డ పని చేసిందా? అమ్మా బాబో, మంచి పనే. మామూలు మంచి పని కాదండి, చాలా శ్రేష్టమైన పని చేస్తుంది. ఆహ్వానించు. ప్రియులారా, చదువమ్మ తర్వాత. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. చాలండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మార్తమ్మ యేసు ప్రభువును తన ఇంటికి రమ్మని ఆహ్వానించిందా లేదా? ఆహ్వానించింది. యేసు ప్రభు వెళ్ళాడా లేదా? నెంబర్ 1 మనం నేర్చుకోవాల్సింది ప్రియులారా, ఈ ఆలయంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా ఎవరైతే యేసయ్యను తమ ఇంటికి ఆహ్వానించుకుంటారో యేసు ప్రభు తప్పనిసరిగా ఆ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అది కాదు, యేసు ప్రభు ఎదురు చూస్తాడో ఎప్పుడు నా బిడ్డ తన ఇంటికి నన్ను ఆహ్వానిస్తుందా, ఎప్పుడు నా కుమారుడు తన ఇంటికి ఆహ్వానిస్తాడా అని యేసయ్య 1000 కళ్ళతో నీ పిలుపు కొరకై ఎదురు చూస్తా ఉంటాడో. నీవెప్పుడైతే ఆయన ప్రభువా నా ఇంటికి రా అని పిలిస్తే ఆయన నీ ఇంటికి వస్తాడో, నిన్ను దీవిస్తాడో, నిన్ను ఆశీర్వదిస్తాడో, నీ కుటుంబాన్ని దేవుని యొక్క మహిమగా మారుస్తాడో. మార్తమ్మ ఆహ్వానించింది, యేసయ్య తన ఇంటికి వెళ్ళాడు, ఆ కుటుంబంలో జీవించాడు, ఆ కుటుంబంలో నివాసం ఉన్నాడండి. నీ పిలుపు కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ ఇంటిలోనికి రావడానికి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మనం దేవుని ఆహ్వానించట్లా అనుకుంటున్నాం. మనం ఆహ్వానిస్తున్నామని అనుకుంటున్నాం, మనం పిలుస్తున్నామని. వద్దు దేవుడా, నువ్వు గుళ్ళోనే ఉండయ్యా, మేము వస్తాము, ఏదో ఆ గంట సేపు అర్ధగంట సేపు మేతో మాట్లాడతాం, మా ఇంటికి వెళ్తాం, నువ్వు అక్కడే ఉండు, మేము అక్కడే ఉంటాం. అమ్మో, నువ్వు మా ఇంట్లోకి వస్తే చాలా డిమాండ్లు ఉంటాయి నీకు. నువ్వు మా ఇంటికి వస్తే చాలా డిమాండ్లు ఉంటాయి మా ఇంట్లో నీకు. ఏంటి?
ఇంట్లో ఉన్న తాయెత్తులన్నీ తీసేసేయమంటాడు. అది మా వల్ల కాదు. అంతా బాగానే ఉంటుంది కానీ కాలికి నల్లదాడు మాత్రం తీయం. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా ఉంటాయండి. దేవుడు అంటాడు, యేసయ్య ఇంట్లోకి వస్తే ఏమంటాడు? అన్యాయం అక్రమము అది మాత్రం మాకు కుదరదు. శారీరక కార్యాలు మానుకో, 10 ఆజ్ఞలు పాటించు. అమ్మా నీకేనమ్మా అంటాడు. ఏమంటామంటే మనం, ప్రభు అట్ట కుదరదులే కానీ ఆదివారం చుట్టపు చూపుగా నీ దగ్గరకు వస్తాం. ఎక్కడికండి? ఒక 2 గంటలు మీకు ఇస్తాం. ఎన్ని గంటలండి? ఒక 2 గంటలు మీకు ఇస్తాం. మిగిలిన సమయం అంతా మాదే. నువ్వే, మేమే. గుడిలో ఉన్నంతసేపు యేసయ్య నాకంటే దీనాత్మురాలు లేరు. గుడిలో ఉన్నంతసేపు నేను ఒక పిల్లిని, ఐఎమ్ ఏ క్యాట్. బట్ గుడి దాటానా, నువ్వే అంటున్నావు అయ్యా, ఎవరు ఆ ఎర్ర చొక్కా కదా వేసుకున్నాను అంటున్నాడు. గుడి దాటావా పులి. ఇంట్లో గుడిలో ఉన్నంతసేపు ఎలా ఉంటావు? దీనత. ఏంటిదండి? ఈమెకంటే దీనమ్మ ఇంకోడు ఉండరు. గుడి దాటితే ఏంటండి? ప్రియులారా, యేసు ప్రభువుని మొదటిగా ఈనాటి పాఠం ఏంటంటే, యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మన కుటుంబాలలోనికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మన జీవితాలలోనికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభువా అంటే పలుకుతాడు. నువ్వు పిలిస్తే ఇంటికి వస్తాడు. రావటం కాదండి, నీ పిలుపు కోసం ఎదురు చూస్తాడండి, పరిగెట్టుకుంటూ వస్తాడు. జక్కయ్య అసలు చూద్దామనుకున్నాడండి. ఆశతో ఉన్నాడు. ఏంటండి? ఆశతో ఉన్నాడు చూద్దామని. ఏమన్నాడు? రా జక్కయ్య, నీ ఇంటికి రా, కొద్దిగా టీ ఇద్ది కానీ రా. ఆశగునిన ప్రాణమును తృప్తిపరచువాడు. ఏం చేస్తున్నాడంటే యేసయ్య, దర్శన గ్రంథము 3వ అధ్యాయము, దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి త్వరగా. నేను ప్రేమించు వారందరినీ గద్దించుచుందును శిక్షించుచుందును కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడము కమ్ము. వినుము. నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడు నాతో భుజిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి యేసు ప్రభువుకు భోజనం పెట్టాలని ఉంది చెప్పండి, చేయి పైకి. మిగిలిన వాళ్ళందరికీ వద్దా? ఈ సగం మ్యాటర్లు వద్దండి మనకి. ఇయ్యొద్దు. ఆ పిల్లోడు కరెక్ట్గా ఎత్తాడు. ఏంటండి? పూర్తిగా. ప్రియులారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరులారా, హాల్మన్ హంట్ అనేటి ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఒక బొమ్మ గీశాడు. మీ ఇళ్లల్లో ఉంటుంది చాలా చోట్ల. ఏంటిదంటే, యేసు ప్రభువు ఒక లాంతర పట్టుకొని తలుపు తడతా ఉంటాడు. ఏం చేస్తాడు చూసారా బొమ్మని? లాంతర పట్టుకొని ఏం చేస్తుంటాడు? తలుపు కొడతా ఉంటాడు. అయితే అతనంట ఆ బొమ్మంతా గీసిన తర్వాత తలుపులు మూసుంటాయి. యేసుప్రభు ఏం చేస్తుంటాడు? తలుపు తడతా ఉంటాడు. చూసారా లేదా? చూసారు కదా? లాంతరం చేతుల్లో ఉంటుంది, తలుపు తడతా ఉంటాడండి. ఈ బొమ్మంతా గీసిన తర్వాత అంట, ఈ పిక్చర్ అంతా కూడా డ్రా చేసిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళి, నేను గీసిన బొమ్మ ఎలాగా ఉంది అని అడిగాడంట. ఆ స్నేహితుడు అన్నాడట, ఫ్రెండో, నువ్వు గీసిన బొమ్మ చాలా బాగుంది, కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు అన్నాడు అంటాడు. నేను పెద్ద ఏదో కనిపెట్టినట్టుగా. నువ్వు ఒకటి మర్చిపోయావు అన్నాడు. ఏం మర్చిపోయా అంటే, బయట నుంచి గొళ్ళెం పెట్టడం మర్చిపోయావు అన్నాడు అంటాడు. బయట నుంచి ఏం మర్చిపోయాడు? గీయటం, గొళ్ళెం పెట్టడం మర్చిపోయావని. ఆ స్నేహితుడితో అన్నాడంట, నీవిచ్చిన సలహాకి ధన్యవాదాలు, కానీ నేను వద్దనే గొళ్ళెం పెట్టాల బయట నుంచి. ఎందుకంటే యేసు ప్రభువు మన ఇంటి గుమ్మాన్ని తడతాడే కానీ బలవంతంగా తలుపులు తీసుకొని ఆయన రాడు ఇంటిలోకే.
అందుకే బయట గొళ్ళెం లేదు. మరి ఎటువైపు గొళ్ళెం ఉంది? లోపల. లోపల ఉన్నవాడు ఆ తలుపు యొక్క గొళ్ళాన్ని తీసి ప్రభువును ఆహ్వానించాలి. జీసస్ విల్ నెవర్ ఫోర్స్ ఇంటూ అవర్ లైఫ్స్. జీసస్ విల్ నెవర్ ఫోర్స్ ఇంటూ అవర్ హోమ్స్. ఇట్ ఈస్ యూ who have to open the doors of your heart as well as your home. నీ హృదయ ద్వారాలను నువ్వు తెరవాలి, నీ జీవితపు ద్వారాలు నువ్వు తెరవాలి. ఆయన చేసేది ఏమిటి అంటే జీవితకాలం అంతా కూడా తలుపును తడుతూనే ఉంటాడో. నీవు చేయాల్సింది ఏమిటి అంటే ఆయన స్వరాన్ని విని, ఆయన వాక్యాన్ని విని నీ హృదయాన్ని తెరవగలిగితే, నీ కుటుంబ ద్వారాలను యేసయ్య కొరకై తెరవగలిగితే, ప్రియులారా, నీ జీవితం ఆనందమయమవుతుంది, ఆశీర్వాదకరమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరం జూబిలీ సంవత్సరంలో ఉన్నాం ప్రియులారా. 2025వ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు డిసెంబర్ 24వ తారీఖున సెయింట్ పీటర్స్ బసిలికాలో ద్వారాలు తెరవడం ద్వారా, ఏం తెరవడం ద్వారా? ద్వారాలు తెరవడం ద్వారా ఇదిగో జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించారు. ఏమిటి ద్వారాలు తెరవటం అంటే? దేవాలయపు ద్వారాలు తెరవడం ద్వారా, అందరిని లోనికి ఆహ్వానించటం ద్వారా దేవుడు తన చేతులను చాచి నిన్ను నన్ను తన దగ్గరికి రమ్మంటున్నాడు. నీవు నీ హృదయాన్ని తెరచి ఆయన నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి. We should become the pilgrims of hope. మనందరము కూడా నిరీక్షణ కలిగిన యాత్రికులుగా మనం ప్రయాణం చేయాలి క్రైస్తవులంగా. నిరీక్షణ లేనటువంటి వాళ్ళముగా ఉండకూడదు. నిరీక్షణ కలిగినటువంటి వారు ఏమి చేస్తారంటే ఒంటరిగా ప్రయాణం చేయరు. మనందరం సహయాత్రికులం. We are not lonely travelers. We are not lonely pilgrims. We are traveling together. We are marching together. మనందరం కలిసి ప్రయాణం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు, ఎలా ప్రయాణం చేయాలండి? కలిసి ప్రయాణం చేయాలి. We walk together, we journey together, we pilgrimage together. ఇది మనందరం నేర్చుకోవాలి. మన ద్వారాలను తెరవాలి, విశాలంగా తెరవాలి. యేసయ్య నీ హృదయంలోనికి రావాలి అంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే అదే దర్శన గ్రంథము నిన్న మిమ్మల్ని 20వ వచనమే చదవమల్లా, 19వ వచనం కూడా చదవమన్నాను కావాలని. నీ ద్వారాన్ని తెరవాలంటే, వినండి జాగ్రత్తగా, నీ ద్వారాన్ని తెరవాలంటే, ఆ యేసయ్య నీలోనికి రావాలంటే నువ్వు ముందుగా ఒక కార్యాన్ని చేయాలి. అది చేయకపోతే రాడు నీ లోపలికి. ఏంటిదంట? 19వ వచనం చదవమ్మా. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును. కాబట్టి ఎలా నువ్వు యేసు ప్రభువుని ఆహ్వానించాలి? చదవమ్మా. కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు కమ్ము. ఆ పాపము నుండి విముఖుడవు కాకుండా నీ పాపము నీలోనే ఉంచి, ఇందాకలా చెప్పాను కదా, యేసయ్యా నువ్వు నీ గుళ్ళోనే ఉండాయా, నువ్వు నీ దివ్య మందస్థములోనే ఉండాయా, మేము మా దగ్గరే ఉంటామయ్యా, మాకెందుకు వచ్చిన గొడవ? ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీ ఇంటిలోనికి రావాలంటే నువ్వు హృదయపూర్వకముగా పాపము నుండి హృదయ పరివర్తన చెందాలి, విముఖుడవు కావాలి. ఆ హృదయాన్ని పాపములో నింపుకొని, దేవా నువ్వు కూడా రాయ్యా నా ఇంట్లో కంటే వస్తాడా? రాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య చేసిన పని ఏమిటండి? 18వ అధ్యాయంలో లూకాసు వార్త తీసుకోండి త్వరగా. 18 లూకాసు వార్త 18వ అధ్యాయం తీసుకోండి. 19వ అధ్యాయం తీసుకుందాం. యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళగానే ప్రియులారా ఏం చేస్తున్నాడో చూడండి. 8వ వచనాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి యేసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేసేదను. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును. అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ ఇంటిలోనికి రావాలి అంటే, యేసయ్య నిన్ను దీవించాలి అంటే, యేసయ్య నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలంటే ఆ పాత రోత పాప స్వభావాన్ని తీసివేయాలి. జక్కయ్య అన్నాడు, నేను తీసేస్తానయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకుందాం.
మన కుటుంబాలలో అధికారిగా యేసయ్యను ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువుకి మన కుటుంబాన్ని సమర్పించుకుందాం. మన కుటుంబాన్ని అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాటి వాక్యము ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభుగా. నిన్ను ఆహ్వానించుకొని నిన్ను పూర్ణ హృదయముతో ఆరాధించినటువంటి వారిని అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపుతావని వాగ్దానం చేశావు. నీకు స్తోత్రాలయ్యా. హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నానని పలికిన దేవా నీకు స్తోత్రం. ఓ దేవా, మేమందరము కూడా మా హృదయం అనే ద్వారాలు తెరచి, మా కుటుంబపు ద్వారాలు తెరచి, మా జీవితపు ద్వారాలను తెరచి నిన్ను ఆహ్వానించుకొని నీ కృపా, నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునేలాగున మమ్మందరిని దీవించు తండ్రి. నాయనా, ఈరోజు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరిని దీవించండి నాయన. నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలైన రోగాలతో ఉన్నారు తండ్రి, వివిధ రకాలైన వ్యాధులతో ఉన్నారు. వారందరిని దీవించండి ప్రభువా. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. యెహోవా, ఇల్లు కట్టని కట్టువారికి శ్రమ వ్యర్థమంటున్నావు తండ్రి. నాయన, నీవే మా కుటుంబాలను కట్టండి తండ్రి. మా బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఉద్యోగం విషయమై, వివాహం విషయమై, వ్యాపారం విషయమై, అదేవిధంగా పనుల విషయమై ప్రార్థిస్తున్న మా ప్రార్థనను ఆలకించండి తండ్రి. గర్భఫలం విషయమై ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డలు దారి తప్పిపోతుండగా, పరిశుద్ధతకు దూరం అవుతుండగా తండ్రి నాయన, నా బిడ్డలందరూ కూడా పరిశుద్ధత వైపు నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని మరొకసారి ప్రభు మా విచారణ దీవించండి. నూతన దేవాలయం కొరకై మేము చేస్తున్న ప్రార్థనను ఆలకించి మాకు మరొక నూతనమైనటువంటి అనుకూలమైనటువంటి ఆలయాన్ని మాకందరికీ దయచేయమని, మా విచారణ గురించి దీవించమని, మా సిస్టర్స్ను, మా ఉపదేశులను, సంఘ పెద్దలను ఆశీర్వదించమని, మరిదల సభ్యులను, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారందరిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.